ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రత్యర్థులు ఈ విధంగా చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు గెలవరని భావించి ఇలాంటి కుయుక్తులు చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై చర్చ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. జేసీ కుటుంబం ఓటమి భయంతోనే నిన్న ఈ సంఘటనలు అన్నీ కూడా జరగడం జరిగింది. దాంతోపాటు వీళ్ళకందరికి కూడా నేను ముందు నుండి చెప్తాను, పవన్ కుమార్ రెడ్డి మా తమ్ముడు జ్యోతిష్యంతో నేను జాతకాలు చెప్తాడా గెలుస్తాడని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా రేపు నెల 5వ తేదీ నుండి అదే పెట్టుకో వృత్తిగా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా నేను మళ్ళా కూడా విజయం సాధిస్తాడా. ఇక్కడ ఉన్నటువంటి తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కృషి ఎవరైతే నా కోసం పనిచేసినారో వాళ్ళని ఇప్పుడు కూడా మరవలేను. ఎందుకంటే మరోసారి కూడా నా విజయానికి తోడ్పడినారు. నేను మరోసారి కూడా చెప్తున్నా, ఏ ఒక్క సంఘటనకు కానీ ఏ దానికి కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవు. పోలీసు అండదండలు పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి విచ్చలవిడిగా నేను చెప్పేది కాదు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని చెప్పను. ఒక్కొక్క వెహికల్ వెనకల 50-60 మోటార్ సైకిళ్ళు వేసుకొని తిరగడం జరిగింది. ప్రతి బూత్ కాటికి ప్రజలను చేసి ఓటింగ్కు రాకూడదనే ఒక ఆలోచనతో, ఓటమి భయంతోనే ఇవన్నీ చేయడం జరిగింది. అస్మిత్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ. ఎందుకు చెప్తానంటే ప్రజల్లో భయం చేకూడితే నాకేమన్నా ఓట్లు వస్తాయేమో ఒకటి, రెండోది భయపడి ఎవరు ఓటింగ్ కన్నా రాకోకుండా పోతారనుకున్నాడు. పాపం అతని కలగానే మిగిలిపోయింది. ఓటర్లు అయితే మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలకు మేము తీసుకున్నాం కాబట్టి మేము కృతజ్ఞతాభావంతో వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్నామని చెప్పి భరోసాతోనే వాళ్ళు వచ్చి నిన్న ఓటేయడం జరిగింది. ఏదేమైనా